అసలు పొంతన కుదరతలేదుల్లా వారి మీద ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడిండో. రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఎవరు ఎందుకు నియంత్రించాలి? రైతులను గవర్నమెంట్ ఎందుకు నియంత్రించాలి? మొత్తం మార్చి పారేయాలి. వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే అయితే ఏదో చెప్పినారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకింత వరి ఏమంటున్నా కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రా. అన్నవాటితో 100-150 ఎక్కువ రావాలి కదా. పచ్చిరాటు చేస్తా, గ్యారంటీ చేస్తా, 100% చేస్తా. కానీ ప్రతిసారి కొనలేము, ఎందుకంటే గవర్నమెంట్ వ్యాపార సంస్థ కాదు. ఎవ్రీ ఇయర్ కొనది ప్రభుత్వం. రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి, కొద్దిగా ఎక్స్పైర్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి, అందులో చిన్న నష్టం వస్తే భరించాలి. అది మీ బాధ్యత. ఏది మార్కెట్ లో డిమాండ్ ఉందో ప్రభుత్వం గుర్తించి చెప్తుంది. కాబట్టి దాన్ని వేస్తే మీకే లాభం జరుగుతుంది. మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నది కేంద్రం. బాయిల్ రైస్ నువ్వు తీసుకున్నాను, ఓకే, మేము సప్లై చేయం. పండేదే బాయిల్ రైస్ తెలంగాణలో. వేరే రైస్ పడితే నాకు అర్థం కాదు. దాన్ని రా రైస్ చేసుకుంటారు, బాయిల్ రైస్ చేసుకుంటారు, బాగోతం చేసుకుంటారు, ఇంకేం చేసుకుంటారు మీరు చేసుకోండి, మీ చాయిస్. ఆ బియ్యం కథ దయ్యం కథ మాకెందుకండి? రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. పంజాబ్ లో వడ్లు కొన్నావు, మావి కూడా వడ్లు కొని డబ్బులు ఇవ్వాలి. వేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ రిస్క్, వాళ్ళు తినడానికి కానీ వాళ్ళ విత్తన కంపెనీకి కానీ వ్యాపారులతో ఒప్పందంగా ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. ప్రభుత్వ పాత్ర ఉండదు. చెమట పడిపి కష్టపడి పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని ఎన్నో ఆటుపోట్లు కట్టుకొని సీజనల్ కండిషన్స్ కట్టుకొని రైతులు పండిస్తే కానీ రైతుల ధాన్యం కొనరు. ఏడాదికో మాట, పంటకో పాట.